పారిపోయాడు మీనా. మనోజ్ గారి దరిద్రం చూసావా? 30 రూపాయల కోసం 30 లక్షలు పోగొట్టుకున్నాడు. వాడు బాగుపడడం ప్రకృతికి కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? చచ్చినవాడు పెళ్ళికి వచ్చిందే కట్నం. ఈ చేపలు అమ్ముకొని పోదాం. మనకెందుకు, ఫ్రీగా ఇచ్చే పోదాం. రండి బాబు రండి, అందరూ రండి. చేపలందరికీ ఫ్రీ. మీరేమన్నా చేసుకోవచ్చు, ఏమైనా వండుకోవచ్చు. తీసుకెళ్ళిపోండి. రండి రండి, రావాలి 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 రావాలి. కొర్ర మీద రాగండి, బొచ్చే. బయట గేటేసావా? వేశాను. ఎందుకమ్మా? అడ్డమైన కుక్కలు లోపలికొస్తున్నాయిగా. మీనా ఇంకా రాలేదా? నాకేం తెలుసు? భోజనం రెడీనా అత్తయ్య? ఏంటి? మీనా లేదా? తెలీదు. భోజనం టైం అయితే చాలు, బయట పార్కుల్లో తిరిగే కుక్కలు కూడా వచ్చి భోజనానికి రెడీ అవుతాయి. ఆంటీ మూడు బాలేనట్టుంది. 30 లక్షలు నీ అబ్బ సొమ్ము పోయిందా? నా మొగుడు సొమ్ము పోయింది. వాడి కోసం వెతుకుతున్నాం మేడం. ఏ? ఎందుకు? నీ కమిషన్ ఇవ్వకుండానే అవతల పడ్డాడా? అయ్యయ్యో, వాడు అలా మోసం చేస్తాడని అనుకోలేదు. తెలుగు భాషని అన్ని ముక్కలు చేస్తావేంట్రా? తెలుగోడివి కాదా? వచ్చారా? ఆకలేస్తోందా? ఆ పూలమ్ముకునేది ఇంకా రాలేదు. వంట చేయకుండానే వెళ్ళింది. దానికి ఇష్టం వచ్చినప్పుడు ఇంటికొస్తుంది. రోజూ 3 పూటలు అందరూ తింటూనే ఉన్నారు కదా, ఇవాళ ఏదైనా పనుందేమో. పోనీ నేను వంట చేయనా? ఏది? ఆ మైదా పచ్చడా? దానికంటే ఆకలే బావుంటుంది. ఏనాడైనా వంట చేసిన మొహాలి ఇంట్లో ఉంటే కదా. నిన్ను కలుపుకునే అంటున్నావా? అదేంటండి అలా అంటారు? మరి నాకు ఆకలేస్తుందని తెలుసు కదా, వంట కోడలొచ్చి చేసేదాకా ఆగాలా? దానికి బాధ్యత లేదంటున్నాను. నీకు భయం ఉందా అంటున్నాను. వెళ్ళు, నాకు ఆకలేస్తోంది. కమ్మగా వంట చేసి పెట్టు. కారం ఎక్కువైతే ఊరుకునేదే లేదు. నేను మీకు హెల్ప్ చేయను అత్తయ్య. అమ్మా, నువ్వు వంటగదికి ఎంత దూరంగా ఉంటే మేమంత క్షేమంగా ఉంటాం. వండింది తినిపెట్టు చాలు. వచ్చింది. ఏమే, నీకసలు బుద్ధుందా? ఎవరినంటున్నావు? పార్లర్ రమ్మనా? నీ పెళ్ళాన్ని. నానా, కారణం లేకుండా నా పెళ్ళాన్నంటుందేంటి నీ పెళ్ళం? రేయ్, నువ్వంటే క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు పొద్దున్నే లేస్తే ఊరి మీద పడతావు. నీ పెళ్ళానికి ఎంత కొంపలు మునిగే పనే ఉంటుంది. ఇక్కడ అందరం ఆకలితో ఉన్నామని తెలుసు కదా. అయ్యో, అందరూ ఆకలితో అలమటిస్తున్నారంట మీనా. అవును, మరి ఆకలితో పస్తులు ఉండాలా? అయితే వండుకొని తిను. అబ్బబ్బబ్బా, ఏమున్నాయి చేపలు? ఇవి కాని పులిసి పెడితే నా సామి రంగా. పార్కులో కూర్చుని లొట్టలేస్తూ తినొచ్చు. ఆ, చిచిచి, ఇల్లంతా నీచు వాసన. తినేటప్పుడు రాదా నీచు వాసన? వండేవాళ్ళకొస్తుంది, తినేవాళ్ళకెందుకొస్తుంది? ప్రభా, నువ్వు కాస్త ఆగుతావా? నేను మాట్లాడాలి. ఏం బాలు, బయటికిద్దరూ కలిసే వెళ్ళారా? అవును నాన్న. ఎందుకు? నువ్వే కారణం. ఈ రెండోసారి లక్షలు మింగినోడే కారణం. రెండోసారి వీడిని లక్షలు మింగమని చెప్పిన ఈ పార్లర్ అమ్మ కారణం. అసలు వీడిని దరిద్రంలో పట్టుకుని రంగు చొక్కాలు వేయిస్తూ నడుముకి వేప మండలు కట్టిస్తూ ఫేక్ గాడి అమ్ముతానంటే ఆ విల్లాని ఈ ఫ్రాడ్ గాడికి అమ్మి పెట్టిన ఈ పార్క్ మేటే కారణం.
రే మేమేం చేసాంరా? రే 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మోసపోయావు కదరా. వాణ్ణి వెతికి పట్టుకోవడానికి ఇద్దరం కలిసి తిరుగుతున్నావురా. నువ్వు ఇంట్లో దున్నపోతులా కూర్చొని ఆకలేస్తుంది అని అరుస్తున్నావా? వాణ్ణి వదిలేరా. ఏమైనా ఆచూకీ తెలిసిందా? తెలిసిందన్నా, ఒక టీవీ యాక్టర్ దగ్గరికి మన మీనా వెళ్ళి డెకరేషన్ చేసింది. అతని ద్వారా నేను ఇన్ఫర్మేషన్ రాబట్టాను. ఆ ఫేక్ గాడు ధవళేశ్వరంలో ఉంటాడని తెలిసింది. దొరికాడా? డబ్బులు ఇచ్చాడా? 30 లక్షలు ఇచ్చాడా? 3 చేపలు ఇచ్చాడు. రే దరిద్రుడా, నీ వల్లే రా వాళ్ళు మిస్ అయ్యారు. మధ్యలో వాడేం చేశాడు? వీడికి దరిద్రం ఎలా పట్టిందో తెలుసా? ఎవడో నా ఫ్రెండ్ 30 రూపాయలు తక్కువ ఇచ్చాడని 3 సార్లు ఫోన్ చేశాడు. సరిగ్గా నేను వాడిని పట్టుకునే టైంకి ఈ దరిద్రుడు కాల్ మీద కాల్ చేశాడు. 30 రూపాయల గురించి అడిగాడు. 30 లక్షలు ఎత్తుకుపోయినోడు పారిపోయాడు. ఎండలో వాణ్ణి వెతికి వెతికి అలసిపోయి తీరా వాణ్ణి పట్టుకోగానే 30 రూపాయల ఫోన్ వచ్చింది. అంతే, పారిపోయాడు. మంచిది. ఇక మీరు పని మానుకొని వెళ్ళకండి. ఎండలో వాడి కోసం వెతకండి. అలసిపోకండి. మీరు మీ పని చూసుకోండి. వాణ్ణి వెతికే పని నేను మనోజ్ చూసుకుంటాం. ఏంటి? అసలు మీరెందుకు ఇందులో దూరుతున్నారు? మీకేం అవసరం? మీకు పనులుంటాయి కదా, అవి చూసుకోవచ్చు కదా. ఏమైంది నీకు? ఏం కాలేదు. 30 లక్షలు పోగొట్టుకుంది మేం కదా, అవి మేమే ఎలాగోలా రాబట్టుకుంటాం. వాళ్ళెక్కడున్నా మేం పట్టుకుంటాం. మీరింతవరకు మా కోసం చేసిన త్యాగానికి చాలా థ్యాంక్స్. ఏమంటున్నావు పార్లరమ్మా? ఇప్పుడు మేము మీ సమస్యలో కావాలనే దూరుతున్నావా? ఎరా సిగ్గులేనోడా, శరవలేనోడా, నువ్వు రంగు మారకుండా ఇల్లు కదలకుండా కూర్చుని పందిలా తింటూ ఉంటే నేను నా భార్య కలిసి వెతకడానికి వెళ్తే ఏంట్రా నీ పెళ్ళం ఏదో కోస్తుంది? వింటూ చవట సన్నాసులు అలాగే చూస్తావేంట్రా? అవును రోహిణి, మనకి శ్రమ లేకుండా వాళ్లే తిరుగుతుంటే నీకేంటి సమస్య? నీకు తెలీదు మనోజ్, మనం వాణ్ణి వేరే రూట్లో ట్రై చేసి పట్టుకుందాం. వాళ్ళెందుకు తిరగాలి? నిన్ను నన్ను ఉద్ధరించడానికే తిరుగుతున్నట్టు ఎందుకు తిడుతూ ఉండాలి? బాలు, నీ పని మానుకొని మా కోసం ఏది చెయ్యొద్దు. నాన్నా, నాకిది సంబంధం లేని విషయం. చెప్తున్నా వినకుండా వీడు డబ్బులిచ్చి మోసపోయాడు. అయినా నువ్వు వెతకమని చెప్తేనే నేను వెతుకుతున్నాను. ఇప్పుడు పార్లరమ్మ ఎలా మాట్లాడుతుందో చూసావా? నువ్వు మీ ఆయన 40 లక్షలు మింగినప్పుడు ఆయన నేను సపోర్ట్ చేసి అత్తయ్యకి సర్ది చెప్పకపోయుంటే నువ్వెక్కడుండేదానివి రోహిణి? రోడ్డు మీద తోపుడు బండి పైన సోదులు, పిన్నీసులు, మొలతాళ్ళు అని అమ్ముకుంటూ తిరిగేది. అసలు ఏంటిదంతా? ఏముంది, డబ్బులు వెతికే దారి రోహిణికి తెలుసుంటుంది కదా, వాళ్లే చూసుకుంటారు. అయ్యయ్యో, నేను ఈ గొడవ చూసి ఆనందంలో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మనోజ్, మొదటిసారి మనం ఆ ఫేక్ వానర్ని గుళ్ళో కలిసి మాట్లాడాం కదా, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, వాడి ఫోటో దొరుకుతుంది కదా. అవన్నీ మేం చూసుకుంటామని చెప్పాను కదా. యాండి, మనకెందుకండి? ఇందులో మనకేదో లాభం ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. మన పనులు మానుకొని తిరిగి పైపెచ్చు పోయి ఇన్ని మోసాలు చేసిన మనుషులతో మాటలనిపించుకోవాల్సిన అవసరం మనకేంటండి? నానా, ఈ పార్లర్ అమ్మ మళ్ళీ ఏదో ఎత్తు వేస్తోంది. 45 లక్షలు ఆ ఫారినమ్మ దగ్గర నుంచి రాబట్టి మనకి చెప్పలేదు. ఇప్పుడు ఈ 30 లక్షలు కూడా రాబట్టి మనకి చెప్పకూడదని ఎత్తు వేస్తుందేమో. నాకేదో అనుమానంగా ఉంది. నీకు అనుమానం అవసరం లేదు. ఎరా మనోజ్, డబ్బులు రాబట్టగలిగితే నాతో చెప్పాలి, అర్థమైందా? సరే నాన్న. సరే అమ్మా, నువ్వు వెళ్ళి వంట చేయి. ఇంట్లో 2 ఆడవాళ్ళున్నారు.
కనీసం వంటింట్లోకి వెళ్ళి వంట చేసిపోయిందా చేయకుండా పోయిందా అని కూడా చూడకుండా మావయ్య గారిని ఆకలితో ఉంచారా? ఏంటమ్మా నువ్వనేది? రావడానికి లేట్ అవుతుందని పొద్దున్నే అందరి కోసం వంట చేసి మరీ వెళ్ళాను మావయ్య. చూసావా నాన్న, ఇంట్లో ఉన్న వంట గిన్నెలు చూడడమే తెలీదు, ఎక్కడో ఉన్న ఫేక్ గండి వెతికి పట్టుకుంటారంట. మనకి సంబంధం లేదని చెప్పాను కదా, ఇంకా దాని గురించి మాట్లాడకండి. రండి మావయ్య, వడ్డిస్తాను. ఆ, రే మనోజ్, ఆ వీధి కుక్కని గెంటేసి గేటేసి రారా. రండి బ్రదరు, మా మనోజ్ గాడి ఇంట్లో పడి తింటున్నాడు, మీకేమైంది? రండి. ఆ, ఫ్రీగా వెతుకుతానంటున్నారు కదా, నువ్వెందుకు వద్దంటున్నావు? వాళ్ళని వెతకడానికి నేను వేరే మనిషిని పెడతాను. ఎవడాడు? టైం వచ్చినప్పుడు చెప్తాను. పద, తిందు గాని. ఉమ్. హలో మిస్టర్ చంపచెల్లు. అమ్మో, హే ఆ, హే ఏమండి ఏమండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏంటండి పగపట్టిన పాములా ఇలా వెంటాడుతున్నారేంటి? ఒక్క చెంపదెబ్బ కొడితే మీకు సాటిస్ఫాక్షన్ రాలేదా? చిచి కాదండి, సారీ చెప్పాలని వచ్చాను. ఐఎమ్ సారీ చేచే. చేచేనా? అదేం పేరండి? మీ పేరు నాకు తెలీదు, ఎలా పిలవాలో తెలియక చెంప చెల్లు అని షార్ట్ కట్ చేసి చేచే అని పిలుస్తున్నాను. చేచలేదు చీచలేదు, నా దారి నన్ను పోనివ్వండి. ఉత్త పుణ్యానికే చేచే అనిపించిపోయారు. ఐఎమ్ రియల్లీ సారీ అండి. మీ చెంప చెల్లు అనిపించాక మీరు వెళ్ళిపోయాక ఒక దాదా నన్ను బండబూతులు తిట్టేసిపోయింది. దాదా అంటారు, తిట్టేసిపోయిందంటారు. మగ ఆడా? దాదా అంటే దారిన పోయే దానమ్మని. దేనమ్మా? దానమ్మ. దారిన పోతూ చూసి మీ తప్పేమీ లేదని వేరే పోలు జూలు టచ్ చేసి పోయారని చెప్పింది. ఈ పోలు జూలు ఏంటండి? పో అంటే పోకిరీలు, జూ అంటే జులైలు. మీరు పదాలే పొదుపుగా వాడుతూ చేతిని మాత్రం విరివిగా వాడతారా? లేదండి, ఎప్పుడూ ఎవరిని కొట్టలేదు. దారిన పోతుంటే ఎవరో ఏదో కామెంట్ చేస్తే పట్టించుకోవడమే మానేశానండి. ఎందుకు? ఆ కామెంట్లు మీకు బాగా నచ్చుతాయా? చిచ్చి, కాళ్ళు చేతులు విరగొట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ ముల్లెళ్ళి అరిటాకు మీద ఆ, వద్దండి. ముతక సామెతలు చెప్పారు గాని చేచి అనిపించిపోయారుగా. అందుకే సారీ చెప్పాలని ఆపానండి. మంచిది. మనం ఫ్రెండ్స్ అండి. నా పేరు విద్య, మీ పేరు? చేచే. చేచే అని పిలిచారు కదా, అయినా మళ్ళీ మనం కలుస్తామా ఏంటి? నేను అప్పటి నుంచి మీకు సారీ చెప్పాలని వెతుకుతూ ఉన్నానండి. సారీ అండి. నేను వెళ్తాను, బాయ్. బ్లడీ ఇడియట్! ఇప్పుడే కదరా మంచివాడు అనుకుని సారీ చెప్పాను, అప్పుడే నీ బుద్ధి చూపించేశావా? ఏమండి? చిచ్చి, నీలాంటి వాడికి సారీ చెప్పాను చూడు, నిన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అది కాదండి. నోర్మై. ఛీ! ఎంత గట్టి కొట్టుంది, మాట్లాడితే కొట్టిపోతుందేంటి? దీని గురించి ఇది ఏమనుకుంటుంది? ఆ పూల ముగ్గురి అమ్మాయిని చూస్తేనేమో బాలు అన్నయ్యతో పెళ్ళైపోయింది. నా బ్యాడ్ లక్ అనుకుని జీవోత్సవంలో బతుకుతుంటే ప్రతిసారి కొట్టిపోతుంది. ఛీ! మీనా, ఏం చేస్తున్నావు? పూలు అల్లుతున్నాను. అల్లు బాగా అల్లు. రాత్రిపూట ఈ పూలే నెత్తి మీద పెట్టుకునిరా. మంచిది. మీరు బాగా పూల వాసన చూసి మత్తుగా నిద్రపోండి.
మనం మన కోసం ఎప్పుడు బతుకుతాం? మనం మనలాగే ఉంటాం. మనవాళ్ల కోసం పనిచేస్తూ చీపో చీపో అనిపించుకుంటూ తుడి చేసుకుంటూ అప్పుడప్పుడు మన కోసం కూడా బతకాలి. అవును, గాడిద పని గాడిదే చెయ్యాలి, కుక్క పని కుక్కే చెయ్యాలని చిన్నప్పుడు నీతి కథ చదువుకున్నాం. కుక్క బద్ధకంతోనూ ఇంటి ఓనర్ మీద అక్కస్తోనూ దొంగొచ్చినా మొరక్కుండా పడుకుంటే గాడిద విశ్వాసం చూపించాలని ఓనర్ పెట్టిందంట. అర్ధరాత్రి నిద్ర చెడగొట్టావని గాడిదని ఓనరు పెచ్చ తిట్లు తిట్టాడంట. పార్లరమ్మ నన్ను గాడిదని చేసింది. లేదు, మనం మనుషుల్లాగే ఉన్నాం. ఏ ఇంటి మనుషుల్లాగే ప్రవర్తించాం. మనం అసలు తప్పే చేయలేదు. సాయం చేయాలనుకున్నాం. 30 లక్షలు పోగొట్టుకున్నాడని మీ అన్నయ్య మీద జాలిపడ్డాం. అందుకోసం ఆ మోసం చేసిన వాడి జాడ తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఇందులో మీకొచ్చే లాభమేం లేదు, వాళ్ళకొచ్చే నష్టమూ లేదు. అయినా రోహిణి అంత గట్టిగా వాళ్ళని వెతకొద్దు అని గొడవ చేసింది. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఆ కల్పన 45 లక్షలు ఇస్తే ఎలా ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టిందో, అలాగే ఈ 30 లక్షలు కూడా దొరకగానే ఆ విషయం దాచిపెట్టి ఆ డబ్బు కూడా వాడేసుకోవాలనుకుంటుందేమో. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తోంది. లేదంటే వాళ్ళ కుదరదని మనం వెతుకుతుంటే అంత గట్టిగా వద్దని ఎందుకు చెప్తుంది? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మంచితనాన్ని కాస్త పక్కన పెట్టి మన పని మనం చేసుకుందాం. అయితే రా. ఎక్కడికి? అక్కడికే. అక్కడికి అంటే? మన పని మనం చూసుకుందాం రా. అయ్యో అత్తయ్య! అయ్యే బామ్మ, లేదు లేదు లేదు. అయ్యయ్యో, వెనక టైర్లోకి నా చున్నీ వెళ్తే నన్ను కాపాడడానికి నా చున్నీ లాగాడా? అయ్యో, ఎంత పని చేశానే. పాప మా అబ్బాయి ఎంత అమాయకుడో. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? విద్య, ఏ విద్య, ఏం ఆలోచిస్తున్నావే? రోహిణి, నువ్వెప్పుడు వచ్చావే ఇక్కడికి? ఆ పిచ్చిదాన్లా నీలో నువ్వే నవ్వుకుంటూ ఉన్నావు కదా, అప్పుడొచ్చాను. ఇంతకీ ఏంటి సంగతి? ఏం లేదే, అనుకోకుండా ఒక అబ్బాయి నిన్న కలిశాడు. నా బాధలో నేనుంటే నువ్వు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నావన్నమాట. ఏంటి నీ బాధ చెప్పు. అదేనే, మా డబ్బులు కొట్టేశాడు కదా, వాడి గురించి ఒక క్లూ దొరికింది. అంటే వాడు దొరకలేదా? వాడు కూడా దొరికే అవకాశం ఉంది. ఇంతకీ క్లూ ఏంటి? మనోజ్ అతన్ని మొదటిసారి గుళ్ళో కలిశాడు. అక్కడతను సీసీ కెమెరాలో రిజిస్టర్ అయ్యాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఓ నైస్. మరి ఆ ఫుటేజ్ పట్టుకుని త్వరగా వాడిని పట్టుకోవచ్చు కదా. ఈ ఐడియా చాలా బాగుంది రోహిణి. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడాలన్న ఆలోచన ఎవరికొచ్చింది? బాలు మీనా వాళ్ళకొచ్చింది. ఈ ఐడియా చెప్పగానే మాకు కూడా కరెక్ట్ అనిపించింది. ఓహో, అంటే వాళ్ళిద్దరూ కలిసి అతన్ని వెతుకుతున్నారా? వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, కానీ నేనే వద్దన్నాను. ఏ, ఎందుకు వద్దన్నావే? ఆ బాలు చాలా చోట్ల తిరుగుతూ ఉంటాడు కదా, తనకు అన్నీ తెలిసి ఉంటాయి కదా, వాడు ఈజీగా దొరుకుతాడు. అనవసరంగా ఈగోకి వెళ్తున్నావు, చూసుకో. ఇది ఈగో కాదే. ఇప్పుడతన్ని బాలు పట్టుకున్నా కూడా జీవితాంతం ఇదే విషయం ఇంట్లో చెప్పి చెప్పి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. నీకు నీ డబ్బు వస్తుంది,
ఇంకా మిగతా విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అలా కాదే. తను డబ్బు తీసుకుంటే వాళ్ళకు రావాల్సిన 27 లక్షలు కూడా తీసేసుకుంటాడు. అప్పుడు సబ్ డీలర్స్కి మేము ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పడిపోతాయే. వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అంతేకాకుండా మనోజ్ వాళ్ళ అమ్మ దగ్గర నాకు మంచి పేరు కూడా వస్తుంది. అందుకే ఆ సీసీటీవీ ఫుటేజ్ తోటి మేమే అతన్ని వెతికి పట్టుకోవాలని అనుకుంటున్నాం. అవునా? అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి అడుగు. అడగాలని అనుకుంటున్నాను. కానీ మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండేది కూడా ఆ గుడి దగ్గరే. వేరే ఇంకెవరినైనా సెట్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పటికిప్పుడు నీకు హెల్ప్ చేసేది ఎవరే? గుణ ఉన్నాడు కదా, తనని పంపిద్దామనుకుంటున్నాను. హే, అన్నింటికీ అతనేనా? ఏం మాట్లాడుతున్నావు? అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అనవసరంగా పోయి పోయి ఇరుక్కుపోతావేమో చూసుకో. ఇలాంటి వాటికి అతనే కరెక్టే. అతన్నే పంపిస్తాను. ఏమో, పంపిస్తే పంపించుకో. నన్ను మాత్రం ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చెయ్యకమ్మా. ఎక్కడ నన్ను పంపిస్తావంటావేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. యాక్చువల్లీ నిన్నే పంపిద్దామని అనుకున్నాను. మళ్ళీ నీకు ఫుటేజ్ ఇస్తారో ఇవ్వరోనని అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. గుణానే పంపిస్తాను. సంతోషం, నేను రిలాక్స్ అయిపోతాను. పూలగంప కాదు కాదు, ఇప్పుడు నువ్వు పూలమ్మాయివి. మూర మల్లెపూలు ఎంత? కొనడానికా అమ్మడానికా? నేను కొనడానికి, నువ్వు అమ్మడానికి. ఇప్పుడు మళ్ళీ పూలెందుకు? నాకు పని ఉందిలే. ఎంత చెప్పు? మూర 30 రూపాయలు. నాకు ఒక 10 మూరలు ఇవ్వు. 10 మూరలే? మరి ఎవరి కోసమో? నా ముద్దుల పెళ్ళాం కోసం. నేను అడిగింది సిగ్గు మొగ్గలు కాదు, విరబూసిన మల్లెపూలు. ముందు డబ్బులివ్వండి, పూలిస్తాను. నిజంగా ఇవి మీ భార్య కోసమే కదా? ఆ సంగతి నేను తర్వాత చెప్తాను గాని, ఈ టైంలో కూడా నువ్వు ఇంకా పూలు కడుతున్నావు ఏంటి? పూలు కట్టేస్తే ఓ పని అయిపోతుంది కదా. ఏం చేయాలో ఆలోచించావా? ఇంక చేసేదేముంది, పడుకోవడమే కదా. అది కాదు, మండపం అలంకరించడం గురించి ఆర్డర్ తీసుకున్నావు కదా, దానికి ఏం చేయాలనుకుంటున్నావో ఆలోచించావా? ఖచ్చితంగా ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలి. అది ఏం చేయాలి అనేది ఇంకా నాకు కూడా మంచి ఆలోచన రాలేదు. చూస్తాను. అయితే ఖర్చు పెరుగుతుంది కదా. నేను లాభం చూడట్లేదండి, పేరు తెచ్చుకోవాలి. కొన్ని పూలు ఎక్కువైనా సరే చూడ్డానికి అందంగా ఉంది అని అందరితో అనిపించుకోవాలి. అవును మీనా, బిజినెస్లో ముందు మంచి పేరు సంపాదించుకోవడమే ముఖ్యం, తర్వాత లాభాలను అదే తెచ్చిపెడుతుంది. నేను కూడా అలాగే ఆలోచిస్తున్నానండి. నువ్వే పని చేసినా మనసు పెట్టి చేస్తావు మీనా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. మీనా, ఆ చింతామణితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఆవిడ గురించి నాకు ఆ మండపం వాళ్ళు కాస్త భయంగానే చెప్పారండి. ఆమె పెద్ద లేడీ దాదా కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. నాకు ఏం జరిగినా సమస్య నా దాకా రాకుండా చూసుకోవడానికి నా కోసం ఒకరున్నారు. ఆ విషయం ఆయనకి చెప్తే నాకస్సలు ఏ బాధ ఉండదు. ఎవరు వాడు? మా ఆయన. సరే, ఇప్పుడు ఓ పని చేస్తా. ఇప్పుడు అర్థమైందా ఈ పూలు నా భార్యకని? 300 రూపాయల పూలు నాకెందుకండి? ప్రేమగా పెడితే వద్దంటావా? ఆగు. సార్, అలాగే సార్. సరే సార్, వస్తాను. ఎవరండి? ట్రిప్ కోసం 3 రోజులకి రాజమండ్రి చుట్టుపక్కల మొత్తం తిప్పాలంట, అడుగుతున్నారు. ఓ, మీకు పెద్ద ట్రిప్ వచ్చిందన్నమాట అయితే. మనం మంచివాళ్ళం కాబట్టి మనకంతా మంచి జరుగుతుంది మీనా. మనం నమ్ముకోవాల్సింది మన మంచితనాన్ని మాత్రమే. ఇప్పుడు కొంచెం సేపు
చాలే ఆపండి. ఇప్పటికే అర్ధరాత్రి అయిపోయింది. అందరూ నిద్ర లేస్తారు. లేస్తే లేవని నా పెళ్ళంతో నేను మాట్లాడుతున్నాను, సరసాలు ఆడుతాను. అరే శివ, నువ్వు అత్తయ్య బ్యాగ్ కొట్టేసినప్పుడు ఆ వీడియో బయట పెట్టింది ఖచ్చితంగా గుణ ఏమోనని నాకు అనుమానంగా ఉంది. అందులో అనుమానపడేది ఏముంది మీనా? ఖచ్చితంగా వాడే ఆ పని చేసుంటాడు. ఇలాంటి పనులు వెనక నుంచి చేయడం వాడికి కొత్త ఏం కాదు. నేను ఆ రోజే చెప్పాను కదా బావా, ఇదంతా గుణా పని అయి ఉంటుందని. ఆ రోజే వాడిని కలిసినప్పుడు కూడా చాలా ఎగతాళిగా మాట్లాడాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ ప్రూఫ్ లేక చెప్పలేకపోయాను. ఏదేమైనా నాకు ఓ విషయం మాత్రం అర్థం కావడం లేదురా. ఆ వీడియో నా ఫోన్లోనే ఉంది. నా ఫోన్ గుణగాడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు నా ఫోన్లో ఉన్న వీడియో బయటికి ఎలా వచ్చింది? నాకు కూడా అదే అనుమానంగా ఉంది బావా. ఎక్కడో మనకు తెలియకుండా ఎవరో లింక్ అయి ఉంటారు. అరే, నీకింకా గుణ ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్నారా? కొంతమంది ఉన్నారు, కానీ అంత డీప్ కాదు బావా. ఎప్పుడైనా ఎదురైతే హాయ్ బాయ్ చెప్పుకునేంత పరిచయం అంతే. ముందులా వాళ్ళతో తిరగడం, కూర్చోవడం, డీలింగ్స్ పెట్టుకోవడం ఏం లేదు బావా. ఆ లైఫ్ నుంచి పూర్తిగా బయటికి వచ్చేశాను. నిజం చెప్పాలంటే ఆ గ్యాంగ్తో తిరిగినప్పుడు మనిషి మనిషిలా ఉండడు బావా. రోజు ఏదో ఒక గొడవ, ఎవరినెలా వాడుకోవాలో, ఎవరినెలా భయపెట్టాలో అదే ఆలోచనలు. మొదట ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది, తర్వాత వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడుకుంటున్నారన్న విషయం అర్థమవుతుంది. నాకది లేటుగా తెలిసింది, కానీ తెలిసాక బయటికి వచ్చేశాను బావా. సరే అయితే ఇప్పుడు ఒక పని చెయ్యి. నువ్వు మళ్ళీ వాళ్ళతో కాస్త టచ్లోకి వెళ్ళి ఈ వీడియో నిజంగా గుణానే బయట పెట్టాడా లేదా అనేది కనుక్కోగలవా? మనకెందుకు మళ్ళీ వాడితో అవసరమా? ఇప్పుడిప్పుడే మన శివ మారాడు, మంచిగా ఉంటున్నాడు. మళ్ళీ ఆ గుణ దగ్గరికి వెళితే వీడి మైండ్ మార్చేసి మళ్ళీ వాడి వైపుకు లాక్కుంటారు. లేనిపోని సమస్యలు మళ్ళీ మొదలవుతాయి. అక్కా, అయ్యో, నువ్వంత కంగారు పడకు. ఒకసారి మనిషికి ఏది మంచో ఏది చెడో అర్థమైతే మళ్ళీ అదే చెత్తలో పడడు. నన్నే తీసుకో. ఒకప్పుడు నేను మందు లేకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడిని కాదు. ఎంత చెప్పినా వినేవాడిని కాదు. కానీ ఒక స్టేజ్ తర్వాత అది నా జీవితాన్ని, నా మీనాని ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమైంది. ఆ రోజు నుంచి నేను దానికి దూరం అయ్యాను. ఇప్పుడు నేను ముందులా తాగుతున్నానా? లేదు కదా. శివ కూడా అంతే. గుణాలాంటి వాళ్లతో తిరగడం చివరికి నాశనం మాత్రమే ఇస్తుందని వాడికి అర్థమైంది. అందుకే బయటకు వచ్చాడు. ఇప్పుడు బాధ్యతగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వేమీ భయపడకు మీనా. శివ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అరే శివ, ఒకసారి నువ్వు కనుక్కోరా, ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది, గుణ దగ్గరికి ఎలా చేరింది. అది తెలిస్తే దాన్ని బట్టి మనం తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే బావా, నేను సైలెంట్గా ఎంక్వైరీ చేస్తాను. ఏదైనా తెలిస్తే వెంటనే మీ ఇద్దరికి చెప్తాను. ఏమే, ఆ గుణాన్ని కలవడానికి అయితే తన ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఎండలో? లేదే, నేను గుణ దగ్గర అప్పు తీసుకున్న విషయం మనోజ్కి తెలిసిపోయింది. అలా ఎలా తెలిసిపోయింది? ఆ, మనోజ్ ఎప్పుడైనా నిన్నక్కడ చూసాడా? లేదు. మా ఇంట్లో ఉన్నాడు కదా లీక్ రాయుడు, ఆ డ్రైవర్ రాముడు, బాలు. వాళ్ళ బామ్మర్ది గుణ దగ్గర పనిచేసేటప్పుడు మనల్ని ఎప్పుడో చూశాడంట. ఆ విషయం బాలుకి చెప్తే బాలు వచ్చి మనోజ్కి చెప్పాడంట. ఆ విషయంలో మనోజ్ నన్ను చాలా గట్టిగా క్వశ్చన్ చేశాడు. సమాధానాలు చెప్పలేక చచ్చిపోయాను. తప్పు చేసో అప్పు చేసో తప్పించుకోవడం చాలా కష్టం. మరిప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా. అందుకే కదా ఇన్ని అవస్థలు పడుతున్నాను. ఇప్పుడు ఆ గుణ ఇక్కడికి వస్తాడంటావా? రమ్మని చెప్పాను. ఖచ్చితంగా వస్తాడని అనుకుంటున్నాను. పర్లేదు, మనోజ్కి మళ్ళీ మళ్ళీ దొరికిపోకుండా ఇంత టెన్షన్లో కూడా నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు. ఒక జనరల్ సర్వే ప్రకారం తప్పులు అప్పులు చేసే వాళ్ళకి బ్రెయిన్ బాగా పనిచేస్తుందంట. బహుశా నాకు కూడా అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమో. అసలు ఇప్పటికే ఇంట్లో ఒక విషయంలో ఇరుక్కున్నాను. మళ్ళీ మళ్ళీ అలా జరగకూడదు.
నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, ఏంటో చెప్పు. నాకు నీతో చిన్న పని పడింది. నువ్వైతేనే చేయగలవనిపించి పిలిచాను. మీకే పని కావాలన్నా నేనే గుర్తొస్తానా? అది కూడా నా ఆఫీస్కి రాకుండా. మీరు పిలిచిన చోటుకి నేను రావాలి. ఏంటిది? మీ ఆఫీస్కి ఎందుకు రాలేదో నేను తర్వాత చెప్తాను, కానీ ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరే చెప్పు. నువ్వొక వీడియో లీక్ చేసావు కదా, ఆ విషయంలో బాలు మీనా ఇద్దరికీ డౌట్ వచ్చింది. ఖచ్చితంగా బాలు అస్సలు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికంత సీన్ లేదు. నా జాగ్రత్తలో నేనున్నాను. ఇంతకీ దినేష్ ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడా పోయాడా? నేను వాడిని కేరళ పంపించేశాను. వాడి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఏంటా హెల్ప్? నేను మా హస్బెండ్ విల్లా కొనాలని అనుకున్నాం, కానీ మాకు విల్లా ఓనర్గా పరిచయం చేసుకొని ఆ ఇంట్లో రెంట్కుండేవాడే మా దగ్గర డబ్బు తీసుకొని పారిపోయాడు. మరి ఆ విషయం నాకు ముందే చెప్పుంటే వాడిని నేను పట్టుకునేవాని కదా. మేం కూడా అతన్ని పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. మీరెలాగైనా ఆ విషయంలో మాకు కొంచెం హెల్ప్ చేయాలి. వాడి ఫోటో ఏమైనా ఉందా? మేం మొదటిసారి డీల్ ఫైనల్ చేసుకోవడానికి గుళ్ళో కలిసాం. అక్కడ మా హస్బెండ్ మనోజ్ అతన్ని కలిశాడంట. అక్కడున్న సీసీటీవీలో ఆ ఫుటేజ్ రికార్డ్ అయింది. అది చూస్తే మీరు అతన్ని వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆ ఫుటేజ్ తీసుకురావాలి. సరే, ఇదంతా చేస్తే నాకు లాభం ఏంటి? నువ్వు అడిగిన డబ్బులిస్తాను. అలా కాదు కానీ, నేను బయట వాళ్ళకైతే 4% తీసుకుంటాను. మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి 2% ఇవ్వండి చాలు. మీరిచ్చిన 30 లక్షలకి 2% అంటే 60,000 అవుతుంది. అది ఇవ్వండి. అలాగే నేను ఇస్తాను. హా, ఈ డీలింగ్స్ ఏవో బానే ఉన్నాయి. ఈజీ ఇన్కమ్ ఆప్షన్ చాలా బాగుంది. ఇది చూసే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఇలాంటి పనులు చేయాలంటే దాని వెనక ఎంత రిస్క్ ఉంటుందో మాకే బాగా తెలుసు. మరి అలాంటప్పుడు ఇలాంటి పనులన్నీ మానేసి చక్కగా ఏదైనా పని చేసుకోవచ్చు కదా. నాకు తెలిసిన పని ఇదే. సరే, మీరు చెప్పారు కదా, మిగతా పని నేను చేసుకుంటానులేండి. వెళ్ళండి.